హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక రవీందర్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సేమియా పాయసం చిక్కబడకుండా టేస్ట్గా చేయడం ఎలా. చాలామంది చేసిన తర్వాత చల్లపడిన తర్వాత ముద్దలా అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని బాదం అవి కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్, జీడిపప్పు. నేను జీడిపప్పు అయితే స్కిప్ చేశాను. ఇట్లా బ్రౌన్ అండ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు మెజర్మెంట్తో అయితే సేమియాని తీసుకున్నాను. ఒక కప్ సేమియాని తీసుకొని అది బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు అయితే సేమియాని ఫ్రై చేస్తూనే ఉండాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మనం సేమియాని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో ఆ కప్పుతోటి 3 కప్స్ వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆ హీట్ వాటర్ సేమియాలో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి సేమియా గట్టి పడకుండా ముద్దగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వేరే గిన్నెలో అయితే పాలను కూడా తీసుకోవాలి. దాన్ని కూడా మనం హీట్ చేయాలి. ఈ వాటర్ను పాలు హీట్ చేయడం వల్ల సేమియా అనేది గట్టి పడకుండా ఉంటుంది. సేమియా అయితే ఇలా మరుగుతూ ఉండాలి. వాటర్ యాడ్ చేసిన ఒక 3-4 మినిట్స్కి అయితే మనం పాలను యాడ్ చేయాలి. ఇలా ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము ఈ మరుగుతున్న పాలని అయితే సేమియా దాంట్లో మనం యాడ్ చేసుకుందాము. మెల్లమెల్లగా కలుపుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి, లేకపోతే చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. మనం ఇలా వాటర్ను పాలు వేడి చేసి కలపడం వల్ల సేమియా అనేది గట్టి పడకుండా జారుడు లెక్క ఉంటుంది. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్కి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. వంట చేయడం రాని వారు కూడా ఈ మెజర్మెంట్స్ తోటి సేమియా పాయసం ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్కి అయితే ఇలా మంచిగా సేమియా అయితే ఉడుకుతుంది. ఇలా మరిగించుకోవాలి మంచిగా మనం సేమియాని. నెక్స్ట్ అయితే మనం షుగర్ యాడ్ చేయాలి. షుగర్ మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో ఆ కప్లో హాఫ్ కంటే తక్కువ, అంటే పావు వంతు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను చెప్పినట్టు యాడ్ చేసుకుంటే మనం చేసిన సేమియాకి పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ అయితే. ఇలా మంచిగా అయితే మనం మరిగించుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్ లెక్క మీరు ఫాలో అయితే ఎంతో టేస్టీగా మనం సేమియా పాయసం అయితే రెడీ చేసుకోవచ్చు. మనం ఈ సేమియా పాయసంని ఏదైనా అకేషన్లో కానీ, ఏదైనా బర్త్డేస్లో కానీ, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం ఈ రెసిపీని చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మనం మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఈజీగా టేస్టీగా సేమియా పాయసం గట్టిపడకుండా ఎలా చేయాలో చూసేశారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.